మన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా నటుల యొక్క రాజకీయాలు వింతగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సరే ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, అది కంటిన్యూ అవ్వడం, సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. అయితే ఆ తర్వాత ఆయన్నే తరిమేసేసి, ఆయన్నే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, ఆ తర్వాత పాపం తట్టుకోలేక ప్రాణాలే కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పెట్టినటువంటి అప్పట్లో కృష్ణంరాజు రాజకీయాల్లోకొచ్చిన బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున గెలవటం, ఆ తర్వాతన ఓడటం, ఆ కార్యక్రమం అది నడిచిపోయింది. జమున ఇట్లాంటోళ్ళందరూ రావడం. రోజా ఇప్పుడు పోటీ చేస్తుంది. అయితే పార్టీలుగా పెట్టినటువంటోళ్ళలో చిరంజీవి పార్టీ పెట్టడం, ఆ తర్వాత 18 స్థానాలు రావడం, 18% ఓట్లు రావడం, ఆంధ్ర ప్రాంతంలో 22% ఓట్లు రావడం, ఆయన తీసుకెళ్ళి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయడం జరిపింది. తర్వాత జనసేన పార్టీ పెట్టాక మొదటి ట్రిప్ పోటీ చేయలేదు. రెండోసారి పోటీ చేసి ఒక్క స్థానానికి పరిమితం అయితే, ఇప్పుడు మూడోసారి పోటీ చేసి 21 స్థానాలు పోటీ చేసి 21 గెలవటం. ఇటు కూటమిలో భాగస్వామ్యం అవుతున్నారు. అక్కడ తమిళనాడు రాజకీయంలో చూసుకుంటే ఒకప్పుడు ఆహ్, ఏది మొదట్లో జయలలిత అయినా, కరుణానిధి అయినా ఇద్దరు కూడా సినిమా రంగం నుంచి వచ్చినటువంటోళ్ళే. ఒకళ్ళు రచయిత, ఇంకొక రచయిత కమ్ నటుడు. కరుణానిధి ఈవిడ హీరోయిన్‌గా చేసింది. ఆవిడ సీఎం అయింది. ఈయన సీఎం అయ్యారు. నడిచింది. తర్వాత కాలంలో చూస్తే కార్తీక్ పార్టీ పెట్టాడు. అది ఒక్క చోట గెలవకపోయాడు. విజయకాంత్ పార్టీ పెట్టాడు. ఒక్కడే గెలిచి పోయాడు. ఆ తర్వాతన మంత్రిగా చేశాడు వేరే పొత్తు పెట్టుకున్నటువంటి తర్వాత. తర్వాతన ఈ అతని పేరేంటిది? శరత్ కుమార్ పార్టీ పెట్టాడు. బీజేపీలో విలీనం చేసేసాడు. తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టి ఒకసారి పోటీ చేసి అంతా ఓడిపోయి రాష్ట్రం అంతా. ఆ పైన ఇప్పుడు అసలు పోటీనే చేయకుండా రాజ్యసభ డీఎంకే నుంచి రాజ్యసభ స్థానం తీసుకొని, ఈ ట్రిప్ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడట. ఒక 5 చోట్ల గెలవగలరని అంచనాలొచ్చినాయట. కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నాడట. విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టాడు. ఏం జరుగుతుందో చూడాలి.